వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండలం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తనయుడు పెందుర్తి అభిరామ్ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొంది అనంతరం మా వైఎన్సీ ప్రతినిధితో మాట్లాడుతూ నా రాజకీయ గురువు నారా లోకేష్ ఆయన అడుగుజాడలో నడుస్తున్నానని, తన తండ్రి అందించిన సేవలు ప్రజలకు ఎలాగా దగ్గరయ్యాయో అదేవిధంగా నా వంతు కూడా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పెందుర్తి అభిరామ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలగంశెట్టి శ్రీను, కొట్ట సత్యబాబు, గుర్తూరి రవి, రొంగుల శ్రీను తదితరులు పాల్గొన్నారు. వెల్కమ్ టు వైఎన్సీ ప్రేక్షకుల నమస్కారం. ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం కోరుకొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మరి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ గారి తనయుడు పెందుర్తి అభిరామ్ గారు మన ముందున్నారు. వారి మాటల్లో మరి ఈరోజు కూడా పెందుర్తి వెంకటేష్ గారికి పుట్టినరోజు వేడుకలు, మరి ఆ పుట్టినరోజు వేడుకలు మా వైఎన్సీ తరపు నుంచి జన్మదిన వేడుకలు కూడా తెలియజేస్తున్నాం. అలాగే అభిరామ్ గారి మాటలో కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సరే, ఈరోజు నా వెంకటేష్ గారు తనయుడయ్యండి, మీరు రాజకీయ వారసత్వాన్ని తీసుకుంటారా? ఈరోజు ముఖ్యంగా నేను ఇక్కడికి రావడానికి గల కారణం, మా నాన్నగారు పుట్టినరోజు సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందండి. అదేవిధంగా రాజకీయ వారసత్వం అన్నది నేను పూర్తిగా నేను కానీ, మా నాన్నగారు కానీ, మా పార్టీ అధినాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, నాకు రాజకీయ గురువు గారు ప్రస్తుతం నారా లోకేష్ గారు అండి. రాజకీయ వారసత్వం అన్నది తీసుకోవడం అంటూ ఏముండదు. నాన్నగారికి పూర్తిగా ఆయన చంద్రబాబు నాయుడు గారు మీకు తెలిసినట్టు రాష్ట్రంలో జరిగిన కార్యక్రమాలన్నీ చాలా విజయవంతంగా జరగడంలో నాన్నగారు ఒక కీలక పాత్ర పోషించారు. అది మీరు చూసే ఉంటే ప్రజాకాలం సభలు కానీ రా సభలు కానీ అన్నీ కూడా చాలా విజయవంతంగా జరిగినాయి. పార్టీ మీద ఉన్న అభిమానంతో మేమందరం కూడా సీతానగరం మండలంలో మన స్థానిక ఎన్డీఏ అభ్యర్థి అయిన పత్తుల బలరామకృష్ణ గారిని బలపరిచిన తర్వాత నా వంతు కృషి నేను చేయడం జరిగింది. రాజకీయ వారసత్వంకి వస్తే నేను ప్రస్తుతం నా పని నా పార్టీని బలోపేతం చేయడం, నాన్నగారికి అండగా ఉండడం. ముందు భవిష్యత్తులో నాన్నగారికి ప్రెసిడెంట్ అయితే ఈ ఒక రాజనగరం నియోజకవర్గంలో గత 15 సంవత్సరాలు అంటే అమ్మగారు పోటీ చేసిన కానీ నాన్నగారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిన కానీ కూడా అభిమానులు, వీరాభిమానులు కూడా వారు ఎంటే ఉంటున్నారు. వారితో పాటు కూడా మీరు ఉంటున్నారు. మీరంటూ కూడా ప్రత్యేకత ఏర్పాటు చేసుకుంటారా? ప్రత్యేకత అంటూ ఏర్పాటు చేసుకోవడం అంటూ ఏమీ లేదండి. ప్రస్తుతం మీరు 2003లో పెందుర్తి వెంకటేష్ గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే ఈరోజు 2024. మీరు అలా చూసుకుంటే నా వయసు 32 సంవత్సరాలు. పెందుర్తి వెంకటేష్ గారు 20 సంవత్సరాలు, అంటే నాకు 12 సంవత్సరాలు పక్కన పెడితే 20 సంవత్సరాలు ఇంకొక సంతానంలో భావించారండి రాజానగరం నియోజకవర్గాన్ని. మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన కాన్స్టిట్యున్సీతో ఉన్న అనుబంధం అలాంటిది, దగ్గర 20 సంవత్సరాలు. సో నేను నాకంటూ ప్రత్యేకంగా స్థానం ఏర్పాటు అవసరం లేదు. ప్రత్యేకంగా స్థానం ఆల్రెడీ ఉందండి. సో దానికోసం నేను ప్రత్యేకంగా చేయట్లేదు. నాన్నగారు వేసిన బాటలోనే నేను నడవడం జరుగుతుంది. మా కార్యకర్తలు మా కుటుంబంతో సమానం. నిన్న జరిగిన పుట్టినరోజు వేడుకలు అనొచ్చు, మరి ఏదన్నా విజయోత్సవ సభలు అనొచ్చు, బ్రహ్మాండంగా అందరూ నాన్నగారిని చాలా రోజుల తర్వాత చూడడం, ఆయన 2-3 నెలలుగా మీరు చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా బాబు గారితో ట్రావెల్ చేయడం, ఆయన కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ నిరూపించుకుని ఆయనకు మేము ఒక బ్యాక్ బోన్గా ఉండడమే నా బాధ్యత అని భావిస్తున్నాను. అంటే ఇక్కడ చూస్తుంటే రాజానగరం నియోజకవర్గంలో చూస్తుంటే గతంలో కోరుపచ్చిబామ్మ గారు, కోరు వెంకటరామకృష్ణ గారు ఎమ్మెల్యేగా అయినప్పుడు వాళ్ళ కుటుంబం నుంచి కూడా ఎవరు కూడా వారసత్వంగా వాళ్ళ అబ్బాయిలు కానీ ఎవరు కూడా ముందుకు వచ్చి పార్టీలో పనిచేసింది ఏం కనిపించలేదు. కానీ పెందుర్తి వెంకటేష్ గారు తనయుడైన అభిరామ్ గారు ముందుకు వచ్చి కొంచెం యాక్టివ్గా వర్క్ చేస్తున్నారని కూడా కొంతమంది ప్రజలు నమ్ముతున్నారు. ఈ యాక్టివ్నెస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళి రానున్న రోజుల్లో ఈ యొక్క పెందుర్తి వెంకటేష్ గారు స్థానం మీరైనా సంపాదించగలరా? నేను వెరీ క్లియర్గా చెప్పదలుచుకోవాల్సింది ఏంటంటే అండి, ప్రజల యొక్క పల్స్ ఏదైతే ఉందో నేను ప్రజలతో వెంకటేష్ గారు అభిమానించబడుతున్నారు. సో దాన్ని నేను ఆయన దగ్గర నుంచి నాకు పొందడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేనేదో ప్రత్యేకంగా చేసిందంటూ ఏమీ లేదండి. ఫ్యూచర్లో నేను ఏమంటూ చేస్తే నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటే నేను రాజకీయాల్లోకి రావడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం వెంకటేష్ గారు అడుగుజాడల్లోనే వెళ్తాం జరుగుతుంది. రాజకీయ వారసత్వం అన్నది నేను పెద్దగా నమ్మనండి. మనలో క్యాపబిలిటీ బట్టి ఎవరన్నా వారసత్వం అన్నది ఇవ్వడంతో పాటు మనలో కెపాసిటీ ఉంటేనే మనం ప్రజలకు రీచ్ అవ్వగలిగితేనే నేను రీచ్ అవుతానండి. ఒక వెనకాల మనకు ఎవరో ఉన్నారు అనేది నేను నమ్మను. సో వెంకటేష్ గారి యొక్క కమిట్మెంట్
ఈ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడం, ఫ్యూచర్లో రాజకీయాల్లో ఉండడం అన్నది ఉంటూనే ఉంటాం. అలానే పెందుర్తి సేవా సమితి పేర్లతో త్వరలో రానున్న రోజుల్లో నేను మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మా నారా లోకేష్ అన్న త్వరలో ఫ్యూచర్ లీడర్, ఆయన నాయకత్వంలో నడవడానికి నేను ఇష్టపడుతున్నాను. అదేవిధంగా పెందుర్తి వెంకటేష్ గారు నాయకత్వంలో చాలామంది ఇప్పుడు మీ పక్కన ఉన్న వాళ్ళు కూడా వారితో ట్రావెల్ చేసి సీనియర్ పొజిషన్లో నాయకులు ఇవాళ మీ పక్కన ఉన్నారు. వాళ్ళ గైడెన్స్ అయినా మీరు తీసుకుంటారా? నేను తప్పకుండా ఎవ్రీ నాయకుడు కార్యకర్తది కూడా నాతో ఉన్న రిలేషన్ గత 2 సంవత్సరాలుగా నేను వాళ్ళందరి సలహాలతోనే వెళ్తానండి. నేను ఇక్కడ ఇండిపెండెంట్గా సోలోగా డెసిషన్ తీసుకోను. వాళ్ళు 10 మంది ఎస్ అంటేనే నేను ట్రావెల్ అవుతాను. మార్నింగ్ 7 o'clock నుంచి నేను అందరితో చర్చించాకనే ఒక ప్లేస్కి వెళ్ళాలన్నా వాళ్ళతో చర్చించి వెళ్ళిపోతాను తప్ప నా అంతటా నేను వెళ్ళిపోయి, నాకు ప్రజలు వెంకటేష్ గారు నేర్పిన డిసిప్లిన్, కమిట్మెంట్తో వెళ్తున్నానండి. ఒక 5 నిమిషాలు ముందు ఉంటాను తప్ప ఆలస్యం అన్నది నా డిక్షనరీలో ఉండకూడదు. అదంతా ఆయన దగ్గర. ఈరోజు ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నా కూడా ప్రజలకి మీరు గమనించినట్లయితే పుట్టినరోజుకి దండ్లు, బొకేలు ఆపేసి పెన్నులు, పుస్తకాలు అనే కాన్సెప్ట్ని ఏదైతే తెచ్చారో, ఇట్ ఈస్ ఎ మోస్ట్ ఇన్నోవేటివ్ థింగ్ దట్ హ్యాస్ బీన్ ఫాలోడ్ బై మెనీ ఎమ్మెల్యేస్ ఇన్ ద స్టేట్. ఇదే కాన్సెప్ట్ ఇక్కడున్న కార్యకర్తలు కూడా పెందుర్తి వెంకటేష్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా చాలా మంది వెంకటేష్ గారు చేస్తే ఇటువంటి కార్యక్రమాలు చేయించిన మహనీయులందరూ కూడా మీ పక్కనే ఉన్నారా? ఇలాగ పెన్నులు, ప్యాడ్లు, పుస్తకాలు విద్యార్థులకి ఏటి ఇవ్వడం జరుగుతుంది. కానీ మీకంటూ అంటే గతంలో గోకవరం మండలం కూడా ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో ఉన్నప్పుడు అమ్మగారు పోటీ చేశారు. అదేవిధంగా ఇప్పుడు రాజానగర్ వచ్చిన తర్వాత నాన్నగారు పోటీ చేశారు. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఒక ఓటు వేస్తే 4-5 పనిచేస్తున్నారు. కానీ ఆ టైంలో కూడా నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక ఓటుకి ఆయనే పనిచేశారు తప్ప మీ కుటుంబం నుంచి ఎవరు పనిచేయలేదని చాలామంది అంటారు. లేదండి, కుటుంబం తరపున డైరెక్ట్గా పని చేయకపోయినా ఈరోజు మీరు సీతారామ మండలం చూస్తే ఏ గ్రామంకి వెళ్ళినా మా చుట్టాలు ఉంటారండి. మేబీ ఫ్రంట్ ఫేస్కి రాకపోయినా బ్యాక్గా అన్నీ చేశారు. ఆయనకి కుటుంబం తరపున అందరం కూడా ఆయన వెంటే ఉంటాం. ఆయన